నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడూ రణరంగాన్ని తలపిస్తూనే ఉంటాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ప్రచారం చేశారు. మా హయాంలో కాదు, చంద్రబాబు నాయుడు హయాంలోనే సంస్థలు తరలిపోతున్నాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. అదే విషయాన్ని ఆర్బీఐ కొండబద్దలు కొడుతూ డిసెంబర్ 11, 2025న ఆర్బీ నివేదికను విడుదల చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా తమ హయాంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు తరలి వెళ్లాయని చంద్రబాబు అనుకో చేసిన విష ప్రచారాన్ని ఖండించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీది అగ్రస్థానం, ఇది వాస్తవం. కానీ చంద్రబాబు ఏమంటారు? ప్రతిరోజు తనకున్న పైశాచికానంతో మాపై టన్నుల కొద్దీ బురద జల్లుతుంటారని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఇక చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారనేది వాస్తవం అన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సచిన్ జిందాల్, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, దాల్మియా సిమెంట్, భారతీ సిమెంట్స్తో పాటుగా ఇతర పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పుకొచ్చారు ఆయన. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ జిల్లాలోనైనా చంద్రబాబుకు కప్పం కట్టకపోతే నడపలేరని ఆయన తీవ్రంగా ఘాటుగా విమర్శించారు. జగన్ చేసిన వ్యాఖ్యలకు కూటమి నేతలు కూడా గట్టి కౌంటరే ఇస్తున్నారు. మీరు చెప్పిన ఆ సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ ఎవరియో అందరికీ తెలుసునని, మీరు కావాలని రాద్ధాంతం చేసి బురద జల్లుతున్నారంటూ ఎదురు దాడి చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం మీద బురద జల్లడమే జగన్మోహన్ రెడ్డి పనిని వారు ఘాటుగా స్పందిస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలో వాస్తవం ఉందా, లేదా కూటమి చెబుతున్నట్లుగా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారాలు. ఎస్, నమస్కారం సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు కొంత తీవ్ర దుమారాన్ని రేపే. ఇప్పుడు కూటమి నేతలందరూ కూడా గట్టిగా విమర్శిస్తున్న పరిస్థితి. ఆయన ఏమంటారంటే, గతంలో మా మీద బురద జల్లారు, కంపెనీలు వెళ్ళిపోయినాయి అని, కానీ చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారు, ఇది వాస్తవం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడదాం గల ప్రధాన కారణం ఏంటంటే, ఆయన దాల్మియా సిమెంట్స్ కావచ్చు, లేదంటే అరబిందో కావచ్చు, మిగతా ఈ భారతీయ సిమెంట్ ఇవన్నీ కూడా చెప్పారు. అయితే కూటమి నేతలు ఏమంటారంటే, ఈ భారతీయ సిమెంటు ఇవన్నీ మేము ఎవరన్నా బెదిరించామా, భారతీయ సిమెంట్ని కానీ ఎవరన్నా కప్పం కట్టాలని చెప్పామా, లేనిపోయిన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూస్తారు మీరు దీన్ని? ఎవరి పరిశ్రమలు అయితే, ఎవరి ఫ్యాక్టరీలు అయితే, ఎవరు అయినా ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్నా ఉండకూడదా? ఉండాలనే ఉద్దేశంతోనే కదా పరిశ్రమలు పెట్టేది. ఉండాలంటే రాష్ట్రం డెవలప్ కావాలంటే పరిశ్రమ ఉండాలా, నిరుద్యోగ యువకులకు కావాలంటే పరిశ్రమలు కావాలి. అలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్, మలేషియాలో ఎక్కడో కట్టుకున్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కలనే కట్టించి చాలా మందికి అవకాశాలు ఆయన రాష్ట్ర రాజకీయాలకి రాక మునిపే ఇచ్చిన సందర్భం నాకు బాగా తెలుసు. అంటే వేరే వాళ్ళకి తెలుసునో లేదో కానీ నాకు తెలుసు. అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు 30,000 మంది కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఆయన పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఆ పరిశ్రమలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష నాయకుడని, రాజకీయ నాయకుడని, ముఖ్యమంత్రిగా పనిచేసినాడని ఆయన ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయాలనే భాగంగా వీళ్ళు పెట్టినటువంటి ఆ పరిశ్రమలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాకుండా తీసుకున్నటువంటి భూములకి రైతులను ఎగదోసేది, రైతులను అక్కడ పెట్టించి గలాటలు పెట్టించేది, రకరకాల సమస్యలు సృష్టించినటువంటి మా మాట వాస్తవమే కదా. మనకు తెలిసి గుంటూరు జిల్లాలో కూడా అనేక ఆ ప్రాంతాల్లో దాడులు చేయించడానికి రైతులను ఉసిగొలిపి అక్కడ పంపించడం జరిగింది. ఆల్రెడీ టెండర్ పిలిచి వేలం వేసి ఎవరైనా వచ్చి ఈ ప్రాంతాల్లో భూములు కొనే వాళ్ళు ఉంటే కొనొచ్చు అని చెప్పి ఆ వేలానికి వచ్చి ఆ వేలంలో మీకన్నా మేము ఎక్కువ పడితే మాకేదంటే మీరు ఎవరైనా తీసుకుంటే తీసుకోండి అనే విధంగా చేసిన సందర్భం ఉంది. అంతకుముందు కూడా కడప జిల్లాలో భారతీయ సిమెంట్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైసూరారెడ్డి గారు ఆయన
ఒక ఆరోపణ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో బలవంతంగా భూములు తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు అన్న తర్వాత అప్పటికే దాదాపు 1,50,000 2 లక్షలు ఇచ్చింటే అన్న తర్వాత మళ్ళీ వేలం పెట్టి దాన్ని ఎవరైనా వచ్చి మీరు పాల్గొంటారండి, మీరు పాల్గొంటే మేము కూడా అక్కడికి వచ్చి పాల్గొంటాము, చూద్దాం రండి అని చెప్పి బహిరంగ ప్రకటన చేసిన తర్వాత ఎవరు రాకపోతే 3 లక్షల రూపాయలు ఆ రోజుల్లో అక్కడ ఆ ప్రాంతాల్లో కొనే వాళ్ళు కూడా ఉండేది లేదు. ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల రూపాయలు పెట్టి కొనడంతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భూములు వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్కరికి ఒక కుటుంబానికి జీతం ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పక్కన చాలా మందికి చాలక్షంగా ఉపయోగపడే విధంగా చేసినటువంటి ఘనకార్యం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాని ఉద్దేశపూర్వకంగా మనకు అవసరం వచ్చినట్టు మనకి ఇష్టం వచ్చినట్టు ఆ రోజుల్లోనే ఆరోపణ చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే విధంగా ఆరోపణలు. అధికారం ఎప్పుడు పోతే అప్పుడు సాక్షి మీద పడతారు, భారతీయ సిమెంట్ మీద పడతారు, దాల్మియా సిమెంట్ మీద పడతారు, రకరకాలుగా జగన్మోహన్ ఇబ్బంది చేసి ఇబ్బందుల్లో పెడితే బయట చెప్పే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఆరోపణ చేస్తే దీని మీద ఆయన చేస్తున్నాడని చెప్పుకోవడానికి పనికొస్తుందన్న ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలే తప్ప ఆంధ్రప్రదేశ్ ఏ పరిశ్రమలు వాళ్ళు ఈ రోజు పెద్ద చెప్పుకుంటున్నా వచ్చినాయని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించే దానిలో చంద్రబాబు గారి హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారంటే ఏ రకంగా బెదిరిపోతున్నారంటే ఏం చెప్తారు మీరు? అసలు వాళ్ళు బెదిరించడానికి గల కారణం ఏంటంటే కప్పం కట్టాలని కూడా పెద్దగా మాట్లాడారు. ఇప్పటి వరకు మరి గతంలో భారతీయ సిమెంట్స్ కావచ్చు, అరబిందో కావచ్చు, ఇలాంటివి కూడా కప్పం కట్టినయా లేదంటే పై మాటలకు వాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారు మీరు? వీళ్ళు అధికారంలో లేనప్పుడు వచ్చినట్టు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాదు, వీళ్ళు ఉన్నప్పుడు చుట్టూ కప్పం కట్టాల్సి వచ్చిన ఇప్పుడు కప్పం కట్టాల్సిన సందర్భం ఉంది. ఒకరు ఇద్దరు ముగ్గురు మన గుంటూరులో సంబంధించి ఆ ఎమ్మెల్యే గారు స్వయంగా పిలిచి నాకు ఇంత డబ్బులు కావాలా అని డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ కి సంబంధించి మళ్ళీ డిస్కషన్ చర్చలు టీవీలలో యూట్యూబ్లలో బ్రహ్మాండంగా వచ్చినాయి కదా. ఎందుకు రాలే? ఒక అడుగుతున్నారు వాళ్ళు, ఆ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అనేక చోట్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ భయపడుతున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు లేడా? ఒక ఎవరికి తెలిసినట్టు వాళ్ళకి కావాల్సిన అనుచరులంతా ఎవరి చోట ఏ ప్రాంతాల్లో పరిశ్రమ వచ్చే కప్పం కడితే పర్వాలేదు, వాటా కావాలంటున్నారు. వాటాలు కావాలంటే ఇప్పుడే సమస్య వచ్చేది. ఎవరైనా ఏదైనా ఒక పరిశ్రమ పెడితే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ ఆ పరిసర ప్రాంతం యజమానులకు కానీ వాళ్ళకి ఏదైనా అంతో ఇంతో ఇచ్చి చేసుకునే కార్యక్రమం ప్రతి చోట ఉంటుంది. కానీ వీళ్ళు అట్లా కాదు, మాకు వాటా కావాలనే డిమాండ్ ఎక్కువైపోయింది. ఆ వాటా కావాలనే డిమాండ్తోనే అందరూ పారిపోయే పరిస్థితి. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని మార్చుకుంటే బాగుంటుంది. ఆ విధంగా కాకుండా మనం ఇదే విధంగా పోతామంటే భవిష్యత్తులో ఒక పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి ఇక్కడ ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసునో లేదో, లేక వాళ్ళ కింద ఉండే వాళ్ళు నడిపిస్తున్నారా, వాళ్ళకి ఎవరెవరు నడిపిస్తున్నారా అనేది ఆయన గమనించాల్సిన అవసరం ఉంది. అది రాజధాని విషయంలో కూడా కమెంట్స్ చేసిన పరిస్థితి చూసాం. ఇదైతే నదీ పరివాహక ప్రాంతంలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళుతున్న పరిస్థితి, ఇది కావాలని ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ అని చెప్పి కూటమి నేతలు మాట్లాడుతారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు 100% ఫస్ట్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అదే విషయమే కదా. ఈ ప్రాంతంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే మెతు ప్రాంతము, ఈ మెతు ప్రాంతంలో మనం ఎక్కువ డబ్బులు పెట్టి బిల్డింగ్లు కట్టాల్సి వచ్చింది. బిల్డింగ్లు కట్టిన తర్వాత కూడా వర్షాలు వచ్చాయి. ఆ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా వర్షంతో మునిగిపోతుంది. వర్షంతో మునిగిపోతే రాజధాని అనే ప్రాంతం నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగకుండా ఉండాలా అనేది ఒకటైతే, వీళ్ళు ఒకవేళ బిల్డింగ్లు కట్టాలంటేనే సుమారుగా టైం పడుతుంది. అవన్నీ పూర్తి కావాలంటే చాలా టైం పడుతుంది. ఇవన్నీ ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంలో భాగంగానే ఏదో ఫస్ట్ నుండి వ్యతిరేకిస్తా వచ్చిండేది. ఆ రాజధాని విషయంలో మీ స్టాండ్ అంటే ఏం చెప్తారు సార్? అంటే గతంలో 2019 ఎలక్షన్లకి బిఫోర్ అయితే రాజధాని విషయం అమరావతికి మీరు అంగీకరించారనేది శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు. తర్వాత 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత మొన్న మీడియాలో మాట్లాడుతున్నప్పుడు రాజధాని మీద మీ స్టాండ్ ఏంటంటే ఇప్పుడు టైం అయిపోయిన తర్వాత మాట్లాడదామని ఏదో అన్నారు. అసలు రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంటో మీ పార్టీ తరఫు నుంచి మీరు చెప్తారా? రాజధాని విషయంలో మా స్టాండ్ ఏమనేది ఫస్ట్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఏం చెప్తారు ఆయన చెప్పేది మీరు వింటున్నారు కదా. కానీ ఇప్పుడు మళ్ళీ సపరేట్ గా స్టాండ్ చెప్పేది కాదు. ఇప్పుడు మీరు 50,000 ఎకరాలు తీసుకొని 50,000 ఎకరాలు తీసుకొని దానికి ఊరు కరెంటుకు, రోడ్లకు, అక్కడ రిపేర్లు చేసేదానికి వాటికి మాత్రమే నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 50,000 ఎకరాలకు మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకుంటే ఇంకో 1,00,000 కోట్లు అవుతుంది. 2 లక్షల కోట్లు కేవలం రోడ్లకు, లైట్లకు,
వాటర్ కు మనం ఖర్చు పెడితే ఇంకా బిల్డింగ్లు కట్టేది ఎప్పుడు? బిల్డింగ్లు కట్టాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇది 2 లక్షల కోట్లు ఇప్పుడు ఆర్డించి పెడతాం. ఇప్పటికే 3 లక్షల కోట్లు దాదాపు అప్పు చేసినాం. ఈ 3 లక్షల కోట్లలో అక్కడ ఫలితం ఏమీ కనపడలే. దానికి ఇప్పుడు 400 కోట్లు దాదాపు నీళ్లు తోడుకోవడానికి, 300 కోట్లు చెట్టు కొట్టడానికి దీంట్లోకే వాటికి సందర్భం ఉంది. ఇంకా ఈ విధంగా మనం చేసుకుంటా పోతే రాష్ట్రం ఎప్పుడు అప్పుల్లోనే ఉంటుంది తప్ప రాజధాని నిర్మాణం పూర్తి కాదు. రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే మీరు ఒక పద్ధతిగా ఒక ప్లాన్ ప్రకారం చేయాల్సిన బాధ్యత మీకు ఉన్నప్పుడు మీరు మీ పద్ధతి కాకుండా మీకు కావాల్సినట్టు మీరు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిర్వీర్యం అవుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి భూములను డెవలప్ చేసుకోవడంలో భాగమే ఇది అవుతుంది తప్ప మీరు రాజధాని నిర్మాణం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఇది బాగలేదని జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుండి ఇప్పటి వరకు చెప్తున్నారు కదా. రైట్, మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. వంశీకృష్ణ గారు, చంద్రబాబు గారు ప్రతిరోజు తన మీద పైశాచిక ఆనందంతో మాపై టన్నుల కొద్దీ బురద జల్లుతుంటారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది అయితే బయట కూడా ఉంది, ప్లే అవుతుంది, మీరు మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చూద్దాం ఒకసారి. చేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తాడు. రాయలసీమకి అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్, నిన్న మాట్లాడిన మాటలు? సార్, ఇప్పుడు ఆ రాయలసీమ ఇవన్నీ కూడా జనాలకు అందరికీ తెలుసు. ఏంటి, ఏం జరిగింది, ఏ డేట్స్లో ఏం జరిగింది అనేది జనాలకు అందరికి కూడా తెలుసు. ఇదే రాయలసీమలో 102 ప్రాజెక్టులు ఆపేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అసలు కనీసం అన్నమయ్య గేట్ కొట్టుకుపోతే ఎప్పటికి వెళ్ళారు సార్ ఈయన పరామర్శకి? పరామర్శలు కూడా చేయనటువంటి తీరిగ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటమా? మళ్ళీ ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విషపూరిత రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇందాక ఎలన్ మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఆ పక్క ఇవి ఇచ్చాం, ఈ పక్క అవి ఇచ్చాం అంటున్నారు. ఏ పక్కలో జవటలు ఆయన ఏ పక్కలో చెప్తారని చూస్తూ ఉన్నా కానీ ఆ పక్క ఈ పక్క అంటా ఉన్నారు. సరే, ఇప్పుడు రాష్ట్రంలో వేగంగా జరుగుతున్నంత అభివృద్ధి, పెట్టుబడి ప్రవాహాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఓర్లేకపోతా ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ. సార్, ఈరోజు అమరావతి, సరే అమరావతి గురించి మాట్లాడారు, అన్నిటి గురించి మాట్లాడారు. ఆ తర్వాత రాయలసీమలో పెట్టుబడులు తీసుకురావట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఫ్యాక్టరీలు, కంపెనీలన్నీ తరలిపోతాయని చెప్తా ఉన్నారు. కియా పరిశ్రమ ఎవరు తీసుకొచ్చారు సార్? కాకపోతే వీళ్ళు వాళ్ళ నాన్నగారు లెటర్ రాస్తే వచ్చిందని చెప్పుకున్నారులేండి క్రెడిట్ కోసం. సరే, దట్స్ ఓకే. ఆ తర్వాత కియా పరిశ్రమకు ఉన్నటువంటి అనుబంధ సంస్థలన్నింటినీ చెదరగొట్టడానికి ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్ గారు బెదిరించినటువంటి వీడియోలు రాలేదా బయటికి? ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, అమెరాన్ బ్యాటరీస్ మేమే దండం పెట్టి పంపించేశాం అని చెప్పినటువంటి మాటలు మర్చిపోయారు అనుకుంటున్నారా జనాలు? ఆ తర్వాత మరొకటి, అండర్వేర్ కంపెనీ, జాకీ అండర్వేర్ కంపెనీ రాప్తాడులోకి వస్తే దాన్ని కూడా తరిమేశారు కదా సార్. ఇక వీళ్ళు రాయలసీమలో ఉన్నటువంటి వాటి గురించి, రాయలసీమ గురించి ప్రేమొలకబోస్తా ఉన్నారు. సార్, ఇప్పుడు ఎలన్ మోహన్ రెడ్డి గారు రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి కదా. నేను చెప్తా, రాయలసీమలో మేము పెట్టుబడులు పెట్టిన ఈ జిల్లాకు 5 చెప్తాను. మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలు, గ్రౌండ్ అవ్వబోతున్నటువంటి కంపెనీలు, ఎకోరెన్ ఎనర్జీ 1662 కోట్ల రూపాయలతో పెట్టుబడి సార్, 350 ఉద్యోగాలు ఇస్తూ ఉంది. టాటా పవర్ 2000 కోట్ల రూపాయలతో పెట్టుబడి అనంతపురంలో, ఇవన్నీ కూడా 1350 ఉద్యోగాలు ఇస్తూ ఉంది. ఆ తర్వాత సెయిల్ మీరు పంపించేశారు కదా, మీరు దండం పెట్టి పంపించేశారు కదా, మీ పాలనలో వెళ్ళిపోయింది కదా, ఆ సెయిల్ కంపెనీ 50,000 కోట్ల రూపాయలతో మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి వెనక్కి వచ్చింది. ఆ తర్వాత ఏపీఎన్జీఎల్
హరిత అమృత్ కంపెనీ 22,000 కోట్లతో 8,300 ఉద్యోగాలు ఇస్తా ఉంది. ఇవి కేవలం అనంతపురం జిల్లాలో సార్. అన్నమయ్య జిల్లాలో చూసుకుంటే మేఘా ఇంజనీరింగ్ 10,300 కోట్ల రూపాయలు పెట్టుబడితో 3,000 ఉద్యోగాలు ఇస్తా ఉంది. ఆస్ట్రా గ్రీన్ ఎనర్జీస్ 8,240 కోట్ల రూపాయలు పెట్టుబడితో 4,000 ఉద్యోగాలు ఇస్తా ఉంది. చిత్తూరులో చూసుకుంటే ఏఈబిఎస్ ప్రోటీన్స్ శ్రీజ మహిళా ప్రొడ్యూసర్ సార్ 350 కోట్లు 790 ఉద్యోగాలు. ఏఎస్ ఇంటర్నేషనల్ 1000 కోట్లు 2,000 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా ఏ జిల్లాకి ఎన్ని ఇచ్చారో లెక్కలతో చెప్పమంటే చెప్తాం. ప్రతిదీ సార్. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతిలో మేము 32 కంపెనీలు మేము తీసుకురావడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ ప్రవాహంగా ఉన్నాయి. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే కొన్ని కంపెనీలు ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీలు కూడా చెప్తారు. అందులో వాటన్నిటికీ అంట పాపం పరిశ్రమలు ఈ వ్యాపారాలు చేసుకోవడానికి వీలు లేకుండా ఉందట. సో జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 2019-2024 మధ్య కాలంలో రాష్ట్రంలో కేవలం 18 కంపెనీలే గ్రౌండ్ అయ్యాయి. 2019-24లో కేవలం 18 కంపెనీలు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. వీటి ద్వారా వచ్చిన ఉద్యోగాలు కేవలం 9,000 అని చెప్పి ఆర్టీఐ లెక్కలు బట్టబయలు చేసిన మాట వాస్తవం కాదా? ఆ తర్వాత 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయంటే మనం చూసుకోవచ్చు. ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి అవి కూడా ఉన్నాయి. వాటి ద్వారా 93,802 ఉద్యోగాలు గ్రౌండ్ అయ్యాయని కల్పించబడ్డాయని, 39,213 ఎంఎస్ఎంఈ యూనిట్లు గ్రౌండ్ అయ్యాయని, వాటి ద్వారా 4,19,549 ఉద్యోగాల కల్పన జరిగిందని వైసీపీ మంత్రి, చనిపోయినటువంటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? ఎందుకు ఇంత విష ప్రచారాలు చేస్తారు? మేము 4,19,549 ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నండి? కేవలం 9,000 ఉద్యోగాలు మీరు 5 సంవత్సరాల్లో 18 కంపెనీల ద్వారా ఇచ్చినటువంటి ఉద్యోగాలు. ఇప్పుడు చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి ఎవరో. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కంపెనీల గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వుతా ఉన్నారు సార్. మామూలుగా కాదు, కప్పం కట్టాలా? ఇప్పుడు గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇట్లాంటి కంపెనీలన్నీ కప్పం కట్టొచ్చాయా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? నవ్వుతారు సార్. గూగుల్ మరి ఏమన్నా భూములు ఇస్తేనేమో వాళ్ళకు భూములు ఇస్తున్నారంటారు, ఏదు అని అంటేనేమో కప్పం కడుతున్నాం అంటారు. గూగుల్ కూడా కప్పం కడితేనే వచ్చిందా సార్? కాగ్నిజెంట్ కూడా అలానే వచ్చిందా? టీసీఎస్ కూడా అలానే వచ్చిందా? మీకు నిన్న నారా లోకేష్ గారు క్లియర్గా చెప్పారు, క్రెడిట్ కావాలంటే తీసుకోండి, మీరే తీసుకోండి క్రెడిట్ కావాలంటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం అడ్డం పడద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇంకొకటి, వంశీకృష్ణ గారు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రాజధాని విషయం సంబంధించి మరొకసారి కోర్టుకు వెళ్ళే ఉద్దేశం కూడా ఉన్నట్టుగా మనకి మా మాటల్లో అయితే తెలుస్తుంది. నిజంగానే అక్కడ రాజధాని సేఫ్ కాదంటానికి ఆధారాలు ఉన్నాయంటారా సార్? ఇప్పుడు అక్కడ రాజధాని సేఫ్ కాదని అన్నప్పుడు ఎవరు సార్? దళితులకి, అక్కడ ఉన్నటువంటి పేదలకి 50,000 ఇళ్ల స్థలాలు అని చెప్పేసి ఎవరు సార్ 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధమైంది? జగన్మోహన్ రెడ్డి కాదా? అంటే వాళ్ళందరూ కొట్టుకుపోవాలా? ఒకవేళ సేఫ్ కాకపోతే వాళ్ళందరూ కొట్టుకుపోవాలని ఇచ్చారా సార్ అక్కడ స్థలాలు? ఈయన ఎందుకు కట్టుకున్నాడు సార్ ఇల్లు అక్కడ? మరి ఈయన అక్కడే ఇల్లు కట్టుకొని రాజధాని ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి తరలిపోదు, నేను వస్తే ఇంకో 200 గజాలు ఇస్తా అని ఎందుకు సార్ అన్నాడు ఆ రోజు ఇలా అని ఈరోజు మాట మారుస్తారా? 50,000 ఇళ్ల స్థలాలు రాజధాని నడిబొడ్డున ఇవ్వడానికి ఎలా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు? మునిగిపోతాయి కదా, పేదలు మునిగిపోయినా పర్వాలేదా? ఆ తర్వాత రాజధాని ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్దు, నేను ఇక్కడే ఉంటున్నా, జగన్ అన్న ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇక్కడే ఉంటాడు. ఎందుకంటారు? కారణం ఏంటంటారు? ఆయన ఇలా మాట్లాడటానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఇలా సార్ కారణాలు ఏముండవు సార్. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఈ రోజు చూడలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి చెందుతుంది, ఒక రాజధాని ఏర్పడతా ఉంది, కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఉత్తరాంధ్ర వెలిగిపోతా ఉంది, రాయలసీమ వెలిగిపోతా ఉంది, అలాగే అమరావతి కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఇక ఉండవు అని చెప్పేసి, తనకి ఈ మనుగడ ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 2 వ్యాఖ్యలు. మరి ఎందుకు ఇచ్చారు సార్ 50,000 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వడానికి రెడీ అయ్యాడు? సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ వైఖరి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి వంశీకృష్ణ గారు, ఇప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నారు, కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికలకి రాజధాని నిర్మాణం కొంతపాటు జరిగి తీరుతుందంటారు. మీ కూటమి ప్రభుత్వం చేయగలదా అది? సార్ 2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంది. అక్కడి నుండే ఎన్నికలకు వెళ్తాం, చట్టబద్ధత కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. దీన్ని జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవరు వచ్చినా కానీ తరలించలేరు. రైట్, ఇది మార్క్ మై వర్డ్స్. రైట్.
రైట్ సార్, మళ్ళీ మాట్లాడతా సార్, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో అందుబాటులో ఉన్న రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ప్రసాద్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు అండ్ కో చేసిన విష ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను, మా మీద పడతారు, పారిశ్రామిక పరిశ్రమలు అన్నీ కూడా పారిశ్రామికవేత్తలందరూ కూడా భయపడుతున్నారు, ఈ ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా మా టైంలో తరలిపోయాయని మా మీద విష ప్రచారం చేశారన్న పరిస్థితిని ఎలా చూస్తారని కమెంట్స్ మీరు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. మీరు 2 నిమిషాలు మాకు టైం ఇవ్వాలి సార్, ఎందుకంటే వంశీ గారు కూడా డేటా చెప్పారు, మేము కూడా డేటా చెప్తే ప్రజలకి తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే నేను సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 5 కన్సాక్యూటివ్ ఫైనాన్షియల్ ఇయర్స్ అయిన తర్వాత 7th ఇయర్ లో ఒక ప్రోగ్రెస్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ వాట్ దే హావ్ డన్ అన్నది మనకు ఒక స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తుంది. అది కూడా చూడండి, ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలలకి నేను స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ టెన్యూర్ లో అంటే 14 నుంచి 19 దాకా చంద్రబాబు గారి గవర్నమెంట్ లో ఎన్ని ఇండస్ట్రియలైజేషన్స్ జరిగాయి అన్నది సాధారణంగా ఉన్న డేటాతోనే ఇవాళ మనకి గ్రౌండ్ అయిన విషయాలు మాట్లాడుతున్నారు. వంశీ గారు చెప్పిన డేటాలో ఆయన ఎంఎస్ఎంఈ యూనిట్లు 38,000కి అంతకు పరిమితం చేశారు, కానీ అది తప్పు. చంద్రబాబు గారి రాయంలో వచ్చినవి 3,16,914 ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి. అది కొంచెం సవరించుకోమనండి ఆయన్ని. ఎందుకంటే నేను 2 విషయాలు చెప్తాను. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల సౌదంగా ఈ రోజు 2 ప్రభుత్వాలు అభివర్ణించి 19,50,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు గారి గవర్నమెంట్ ఆ టెన్యూర్ లో. జగన్మోహన్ రెడ్డి గారు 13,50,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్స్, అకాడమిక్ ఇయర్స్ అండ్ బడ్జెటెడ్ ఇయర్స్ అన్ని కనుక్కుంటే 10 సంవత్సరాల్లో గ్రౌండ్ అవ్వాల్సినవి 33 లక్షల కోట్ల ఒప్పందాలు. ఇందులో తెలుగుదేశం గవర్నమెంట్ అనుకుంటే 14 నుంచి 18, అంటే ఇది ఒక 1 year షార్ట్ ఫాల్ తో కౌంట్ చేసి నెక్స్ట్ ఇయర్ కి యాడ్ చేస్తారు. అది ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ను బడ్జెటెడ్ ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఉంటాయి, April to March అన్న దగ్గర నెక్స్ట్ ఇయర్ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి ఆ రోజు ఇచ్చిన డేటా ప్రకారం చంద్రబాబు గారి గవర్నమెంట్ లో 32,803 కోట్లు గ్రౌండ్ అయితే 38,000 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ యూనిట్లకి నేను ఇందాక చెప్పినట్టు 3,47,964 మందికి ఎంఎస్ఎంఈ యూనిట్లు పెట్టారు. ఓవరాల్ గా ఉపాధి కల్పన 19 నుంచి 23 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రౌండ్ అయినవి 1,103 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయితే 3,47 లక్షలు ఉద్యోగాల వృద్ధి జరిగింది. ఇది నేను కాదు, మన పయ్యావుల కేశవ్ గారు ఇచ్చారు. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో వచ్చిన ఎంఎస్ఎంఈ యూనిట్లు కలుపుకుంటే మనకి దగ్గర 13 లక్షల చిల్లర వచ్చింది. ఓవరాల్ గా ఇవాళ మన ఎంఎస్ఎంఈ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 లక్షల చిల్లర పై చిలుకునే ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా మీరు ఇది గమనించుకోగలిగితే పారిశ్రామిక పురోగతి అన్నది ఇందాక వంశీ గారు చెప్పిన దాంట్లో సగం డేటా ఈ ఒప్పందాల ఒడంబడికలో ఆయన చెప్పిన అన్నమయ్య జిల్లా కానీ, అనంతపూర్ జిల్లా కానీ, రాయలసీమ పరిసర ప్రాంత జిల్లాలో అన్ని కూడా దే ఆర్ ఇన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అది దగ్గర మీకు పెట్టుబడులు మీకు గ్రౌండ్ అవ్వాల్సిన ఏంటంటే పెట్టుబడులు 1,26,000 కోట్లు. మీరు 33 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రం కనుక్కుంటే ఈ 10 years టెన్యూర్ లో గ్రౌండ్ అయినవి నాట్ ఈవెన్ 5% అండి వంశీ గారు. మీరు అదొకటి గమనించండి. ఎందుకంటే 1,103 కోట్లు ప్లస్ మీరు చెప్పిన 38,000 కోట్లు ఏదైతే 32,803 కోట్లు టోటల్ చేసుకుంటే 1,32,906 కోట్లు మాత్రమే, అంటే నాట్ ఈవెన్ 5% రేషియోలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లేదు. అండ్ పార్ట్ ఫ్రమ్ సదరన్ స్టేట్స్, మన ఆర్బీఐ డేటాలో కూడా సదరన్ స్టేట్స్ లో నెంబర్ 1 నుండి నెంబర్ 1 బిజినెస్ అన్న దగ్గర మనం 5th ప్లేస్ లో ఉన్నాం ఓవరాల్ గా ఇండియన్ రేటింగ్స్ చూసుకుంటే. మీరు అన్నట్టు గ్రౌండ్ అయిన కంపెనీలు, మీరు అన్నట్టు కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ టెన్యూర్ లో చంద్రబాబు నాయుడు గారు ఆయనలో వచ్చింది. నేను దాన్ని ఏకగ్రీవంగా ఒప్పుకుంటూ ఒక విషయం మీకు నేను చెప్పదలుచుకున్నాను సార్. తరలిపోయిన కంపెనీలు అంటే మీరు అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో తరలిపోయిన రాప్తారంటే నాకు తెలిసి కియా మోటార్స్ కి కోతవేడి దూరంలో ఉంటుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు, మోహన్ రెడ్డి అన్నకు కూడా తెలుసు. ఇవాళ మీరు మనకి ఒక మేజర్ అప్రహెన్షన్ స్టేట్ కున్న దౌర్భాగ్యం ఏంటంటే సార్, మనం ప్రత్యేక హోదా కాదని ఒక స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నాం. ఆ స్పెషల్ ప్యాకేజ్ లో ఆ రోజు చంద్రబాబు గారి గవర్నమెంట్ కూడా ఒక అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పుడు నేను 1,00,000 సార్లు చెప్పాను, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తో కూడిన ప్యాకేజ్. కానీ తదనంతర పరిణామాల్లో తమిళనాడు ప్రజలకు ఈల్డయి అప్పుడు మనకి మీరు నమ్మకపోండి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసేసి స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పారు. ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసేయడం వల్ల కియా మోటార్కి సంబంధించిన యాన్సిలరీ యూనిట్లు కానీ, మీరు చెప్పిన జాకీ ఆ కటార్ల కంపెనీ కానీ, ఇవన్నీ పక్కన ఉన్న చెన్నై, కర్ణాటక రాష్ట్రాలకి తరలిపోయాయి. కానీ గ్రౌండ్ అయిన కంపెనీలు మనకు 19 నుంచి 24 చూసుకుంటే ఈ 1,103 కోట్లకు సంబంధించింది అయితే ఇన్ఫోసిస్, విప్రో. ఇన్ఫోసిస్ అన్నది ఒప్పందాల ఒడంబడికలో ఉన్న దగ్గర గ్రౌండ్ అయిన విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ మనకి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ విచ్ గాట్ గ్రౌండెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇన్ఫోసిస్, విప్రో మీ ఆయనలోనే 14 నుంచి 19 మధ్యలోనే వచ్చింది. అండ్ బిఈఎల్, రాడ్ స్టాండ్, బ్లూ స్టార్, డైకిన్, డిక్సన్,
HCL, Munoj ఒకటి, TCL ఒకటి, టెక్ మహీంద్రా, KSW, APG టైర్స్, ATG టైర్స్, Yakoma టైర్స్, అపాచీ ఫుట్వేర్, లారస్ సింథటిక్స్, సెయింట్ గోవబైన్స్, పిడ్లైన్, యుజియా, ఇన్ఫోనైట్, XT గ్లోబల్, ఆదిత్య డేటా సెంటర్, రహేజా ఇనార్బిట్ మాల్, ఓబరాయ్, మేఫైర్, ఆదిత్య బిర్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, త్రివేణి రెన్యూబుల్స్, అసాగో, గోద్రేజ్ అగ్రోవెట్, లైఫ్ ఇయర్స్, అలావన్నీ చూసుకుంటానండి. ఈ కంపెనీలన్నీ కూడా ఇన్ బిట్వీన్ 14 to 1924 మధ్యలో గ్రౌండ్ అయినవి. ఇంతకు మించి ఇప్పుడు మీరు ఈ రీసెంట్ 19 months టెన్యూర్ లో ఒక్క కొత్త కంపెనీ కూడా రిజిస్టర్ అయిన ఉదంతం లేదండి. మీరు ROC డేటా ఒకసారి చెక్ చేసుకోండి వంశీ గారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొత్త PF అకౌంట్లు ఏమైనా ఓపెన్ అయ్యి చెక్ చేయండి. ఇది మనకి ప్రామాణికం. రెండో విషయం, మీకు అక్కడికి వచ్చారు కల్లా ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్ అన్నది ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ లో మీకు మళ్ళీ చెప్తున్నాను. నేను ఇందాక చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ లో 87,000 కోట్ల దగ్గర గ్రౌండ్ అవ్వాల్సిన దాంట్లో మీకు గ్రాసిమ్ అన్నది చంద్రబాబు గారి ఆయనలో వచ్చిందే, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో గ్రౌండ్ అయింది. ద సేమ్ సినారియోలో ఇవాళ మీరు చదివిన లిస్ట్ లో కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ 60 to 70% ఆఫ్ ద పీపుల్ 19 to 24 మధ్యలో, 14 to 94 మధ్యలో, 24 మధ్యలో ఒప్పందాలకు అనుగుణంగానే అవి గ్రౌండ్ అవ్వడానికి వేదికలు క్రియేట్ అవుతున్నాయి. ఇది గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ యాజ్ ఫర్ as ఏపీ స్టేట్ ఇస్ కన్సర్న్. సో దీంట్లో ఏమవుతున్నాయంటే మనం ఏ ప్రభుత్వం ఎంత అన్న దగ్గర చూసుకుంటే, మొన్న రీసెంట్ బడ్జెట్ లో లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పయ్యాల కేసు గారు చదివిన గణాంకాల ప్రకారం దగ్గర 44 లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగా ఉపాధి కల్పన ఈ 10 సంవత్సరాల్లో జరిగిందన్నది స్టాటిస్టిక్స్. ఇప్పుడు మనం మాట్లాడవలసిన అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి రాజధాని విషయంలో మీరు మాట్లాడుతున్న దానికో, లేదంటే ఇంకొక విషయం ఏదైతే మరి అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రియలైజేషన్ మనకు కావాల్సిన టెరిటరీ గ్రోత్స్ అన్నవి ఇవాళ మీరు ఈ కొత్త భూ సేకరణ అన్న దానికి చూసుకుంటే 34,000 ఎకరాలకు సంబంధించిన దాంట్లో వంశీ గారు మీకు ఇంకొక సబ్మిషన్ ఇస్తాను. మీరు 34,000 ఎకరాలు ఏదైతే సేకరించారో దాంట్లో దగ్గర 2,800 ఎకరాలు కేవలం రాజధాని ప్రాంతంలో ఎవరైనా వచ్చి నివాసించడానికి బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి చంద్రబాబు గారి టెన్యూర్ లోనే అలొకేట్ చేయబడింది. దాంట్లోనే మీరు చెప్పిన 50,000 గజాలు, 50,000 ఎకరాల్లో 50,000 మందికి సెంటున్నర భూములు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు కోర్టు పరిణామాల రీత్యా అవి క్యాన్సిల్ కూడా చేశారు. అంటే పీపుల్స్ క్యాపిటల్ అన్న దానికి జగన్మోహన్ రెడ్డి ఫోర్కాస్టింగ్ స్టెప్ ఆఫ్ 2,800 ఎకరాలు మీరు ఏదైతే అలొకేట్ చేశారో 34,000 ఎకరాల్లో, అది కేవలం దాంట్లోనే స్పెసిఫిక్ గా ఇచ్చారు తప్ప ర్యాండమ్ గా ఎక్కడ పడితే అక్కడ ఇవ్వలేదు. మూడోది, ఇవాళ మీరు మాట్లాడుతున్న రాజధాని అంశంలో ఇవాళ తీసుకున్న 34,000 ఎకరాలకి మీరు కనీసం సీడ్ క్యాపిటల్ రోడ్డు కానీ, కరకట్ట రోడ్డు కానీ మీ ప్రాయోజిత కార్యక్రమాలు నిర్వర్తించకుండా నారాయణ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడుతున్న దాంట్లో ఆన్ అగ్రిగేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh crores, 34,000 ఎకరాలకే దగ్గర మీరు 1,00,000 కోట్లు అన్నప్పుడు మీరు ఇంకో 45,000 ఎకరాల భూ సేకరణకి అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి 1 lakh crores. సో ఓవరాల్ గా ఈ 2 లక్షల కోట్లు మనం భరించే సామర్థ్యం ఉందా అన్నది ప్రశ్న. మీరు ఇంకోటి చెప్తున్నాను, మీరు అన్నట్టు ఒక ఇండస్ట్రియలైజేషన్ ప్రాస్పెక్టివ్ అనో, లేదంటే నవనగరాల కాన్సెప్టో, లేదంటే విట్టులాంటి సంస్థ, మీరు ఆ కాలేజీ కట్టింది మీరు అక్కడ కోతవేడి దూరంలో ఉంటారు, మీకు తెలుసు కూడా. అసలు అతని కన్స్ట్రక్షన్ కూడా దగ్గర 10 feet అబవ్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఏదో లేపి దాన్ని కట్టుకున్నాడు. ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇవాళ అమరావతిలో మన ప్రభుత్వం సంబంధించిన భవనాలు ఏమైనా కట్టబడుతున్నాయి చూడండి. రెండోది, మీరు ఇవాళ భూ సేకరణకి దగ్గర ఇంకొక 16,666 ఎకరాలకి సేకరించి నారాయణ గారు, మన శ్రవణ్ గారు, మన పెమ్మసాని గారు వీళ్ళందరూ మాట్లాడుతున్న దగ్గర మీకు దగ్గర మీరు అందులో గమనించగలుగుతారండి. మనకి అసైన్డ్ ల్యాండ్స్ 104.8 ఎకరాలు ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన ఎకరాలు 3,940 ఎకరాలు ఉన్నాయి. ఓవరాల్ గా మీకు దగ్గర 4,000 ఎకరాలు ప్రభుత్వం అండ్ అసైన్డ్ ల్యాండ్ మీద ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉంటాయి. ఎనీ పాయింట్ ఆఫ్ ద టైం దే వాంట్ టు గెట్ బ్యాక్ అంటే తీసుకోవచ్చు. అంటే వాళ్ళు కేవలం పునరావాసం ఏదో కల్పించడం. ఈ 4,000 ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్ లో యాక్టివిటీ కనుక స్టార్ట్ అయింది అనుకోండి సార్, అప్పుడు మీరు అన్నట్టు ప్రైమా ఫేజ్ గా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావడానికి మీరు మాట్లాడినప్పుడు నేను మధ్యలో రాలేదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. మీరు చెప్పింది మేము వెళ్ళలేదా? వాయిస్ డబుల్ గా వినబడుతుంది. గారు మీరు చెప్పేది సోది కాదా? Yes. మీరు చెప్పేటప్పుడు వినాలా? వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేయాలా? అదేంటి వంశీ గారు, మీరు చెప్పినా నీకు చెప్పాను, కాశీం వచ్చిందని చెప్పాను. మనం చెప్పింది సోది కాకపోతే ఓకే చెప్తారు. రైట్, ఒక్క నిమిషం వంశీ గారు, ఒక్క నిమిషం. ఆయన సమయం అయిపోయింది. ఎలాగో ఆయన చెప్పనండి. ఓకే, ఒక్క నిమిషం వంశీ గారు, సమయం పాటించండి. ఇంకా కేజీలు వంశీ గారు, ఎవరు సమయం ఆయన మాట్లాడండి. వంశీ గారు, 18 కంపెనీలు. ఎస్ మీరు అడిగే టైంలో మీరు అడగండి
వంశీ గారు, ఆయన చెప్పినవండి, ఆయన సమయం అయిపోయింది, ఎలాగో ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఏం గ్రీన్ ఎనర్జీ, ఎకోరిన్, అమూల్, బ్రిగ్బో, విశ్వ సముద్ర, సిసిఎల్, రిలయన్స్ పవర్, విశ్వ సముద్ర బయోటెక్ ఎనర్జీ. మళ్ళీ పక్కన తందానా దేవనందనానా అనేది ఉన్నప్పుడు చెప్పు. ప్రసాద్ గారు ఒక్కటి చెప్పండి, ప్రసాద్ గారు ఒక్కటి చెప్పండి. రాజధాని విషయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏదైతే మళ్ళీ రాజధాని అక్కడ కట్టడం కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడతాం, కోర్టుకు వెళ్తారు, ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు ఏం చెప్తారు అసలు ఈ విషయంలో? ఇప్పుడు ఆయన చెప్పేది మధ్యలో ఆపితే ఎట్లా? సమయం అట్లాని కాదు, ఈ విషయంలో రాజధాని విషయంలో పాయింట్ చెప్పండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తీరుని ఏ రకంగా చూస్తారు? నేను మాట్లాడతా కదా ఒక నిమిషం. ఇప్పుడు రాజధాని విషయంలో 3 రాజధాని. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఎస్ ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. నేను ఒకటే మాట చెప్తా సార్, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, చంద్రబాబు గారు ప్రసాద్ గారు జగన్మోహన్ చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నేను వినాలా, లేకపోతే చంద్రబాబు గారు చెప్పింది నేను వినాలా, ఇవన్నీ నాకు అనవసరం సార్. గౌరవ న్యాయస్థానం ఏం చెప్పింది అంతా నాకు ప్రామాణికం. రైట్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 3 రాజధానులు అన్న మాటని గౌరవ న్యాయస్థానం రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అనగానే ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు విరమించుకుంది. అయిపోయింది. దేర్ ఇస్ మ్యాటర్. ఇవాళ మనకి అమరావతి రాజధానిగా గత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అనండి, జగన్మోహన్ రెడ్డి గారు అండి, దాన్నే సెంట్రిక్ గా విత్ కరెస్పాండెన్స్ విత్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ అన్న దగ్గర వీళ్ళకి చేతకాంతాలని జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదిద్దామంటే ఇవాళ శాశ్వత రాజధాని గజెట్ తెమ్మంటే అది తేట్లే 18 నెలల పైకి వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వాడు మొన్న పార్లమెంట్ సమావేశంలో గజెట్ కూడా పెట్టలేదు. ఇచ్చారా సార్? టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా, గజెట్ రావడానికి టైం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు. సార్ మీరు ఆంధ్రప్రదేశ్ పౌరుడేనండి? అలా కదండి, మీరు ఆంధ్రప్రదేశ్ పౌరుడే కదా మీరు. అవునండి. మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తుంటారు సార్వభౌమత్వం ఇవన్నీ. మీరు ఒకసారి ఆలోచించు, మనం జాగ్రత్త మాడదాం. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఉండండి ఒక ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అన్యాయం చేశాడు అన్నారు కదా రాజధానికి, నిజమే అనుకుందాం. మరి వీళ్ళు 18-19 నెలలు బట్టి అన్యాయం చేయకుండా ఇంకేం చేశారు? చేసి న్యాయం చెప్పానండి. మళ్ళీ మాట్లాడతా, ఒక్క నిమిషం ప్లీజ్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిన్న చూస్తుంటారు మీరు, దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఏం మాట్లాడారో మీకు తెలుసు కదా సార్. నా వాయిస్ క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉంది, మీరు మాకు కంటిన్యూ చేయండి. కానీ డబుల్ వాయిస్ వస్తుంది సార్. లేదు కంటిన్యూ చేయండి, ఇక్కడ క్లియర్గానే ఉంది, కంటిన్యూ చేయండి సార్. ప్రకటనలు ఎక్కువ, ఫిజికల్ వర్క్ తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పథకాల గురించి మాట్లాడటం అయినా కానీ స్థిరమైన అభివృద్ధి గురించి మాట్లాడే దాఖలైతే ఎక్కడా కూడా కనిపించవు. ఇవాళ రోజున కూటమి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లకు పరిమితం అయిపోయి ఆయన హలో కంటిన్యూ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి, వినబడుతుంది మంచిగానే, కంటిన్యూ చేయండి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి రాకుండా ఇటువంటి ప్రశ్నలన్నీ మీడియా ముందుకు ఎందుకు మాట్లాడంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే బిజినెస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారం చేస్తున్నారు, విష రాజ్యం చేస్తున్నారు అనేది మాట్లాడుతున్నారు సార్. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడుల వ్యవహారాలను చూసి ఇవాళ రోజున మేమే అభివృద్ధి చేశాము, మేమే అద్భుతమైన పాలన రీతిలో గారు నిన్న ప్రెస్ మీట్ అయితే మనం చూసిన పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే వాళ్ళ హయాంలో 2019 నుంచి 2024 వరకు వచ్చింది గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే సార్ 18 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. రహిజా గ్రూప్ కానీ అది ఐటీ కోసం అని చెప్పేసి ఉద్యోగ అవకాశాల కోసం అని చెప్పేసి అన్నారు. గవర్నమెంట్ ఇన్నోవేషన్ ఇట్లాంటివన్నీ కపిల్ గ్రూప్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి సార్. చెప్పుకుంటూ ఉంటే ఈ రోజు వీళ్ళ ఎట్లా ఉందంటే రాష్ట్రాన్ని సువర్ణ అక్షరాలతో మేమేదో నిర్మాణం చేద్దామన్న తీరులో మాట్లాడతారు సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ కూడా ఒక మాట సార్, రాయలసీమ ఇరిగేషన్
ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే సార్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలు ఏమంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది లేకుండా, అంటే ఈయనకి అంటే రాయల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి రావాలనుకున్న విధానం కరెక్టే సార్. కానీ ఇక్కడ కేంద్రం అనేది ఒకటి ఉంటుంది సార్, నేషనల్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సార్. వీళ్ళ దగ్గర నుంచి అనుమతులు తీసుకొని ఆ ప్రాజెక్టు గురించి సవ్యంగా చేసి కనుక వేరే విధంగా, కానీ వాళ్ళ రోజున ఆయన చేసిన ఆయన నిర్ణయం, ఆయన చేసుకున్న నియంత పాలన చేసిందంటే సార్, ఇప్పుడు పూర్తిగా టీడీపీ నాయకులు కూడా వాళ్ళు లక్ష్మీకాంత్ గారు మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, రీజాయిన్ అవ్వండి లేదంటే ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు, కానీ మీ దగ్గర సిగ్నల్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది. ఎస్ మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళకు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏమంటే అబద్ధాలు చెప్పడంలో దిట్టలు అయిపోయినారు, బాగా ఆరితేరిపోయినారు. ఏది కూడా నీట్ గా అబద్ధాలు చెప్పగలిగే స్థాయికి ఎదిగిపోయినారు. కాబట్టి మీరేమన్నా తక్కువ దానిలో మోహన్ రెడ్డి గారు పక్కన రాజకీయ పార్టీలు మీరేమన్నా తక్కువ ఉన్నారా? అబద్ధాలు నాకైతే అలవాట్లేదు, చేత కాదు. అబద్ధాలు నాకు చేత కాదు, అలవాటు లేదు. మీ పార్టీకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను చెప్తున్నా. మన ఎదురుగా ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు కమలాపురం దగ్గర విషయం నేను చెప్పిన భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడే ఉంది అనమాట, కమలాపురం దగ్గర. అక్కడ ఆ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి తిప్పలూరు పంచాయతీ, ఆ పంచాయతీలో కట్టించేటప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి మైసూరారెడ్డి కమలాపురం నియోజకవర్గం కాబట్టి ఆయన అప్పుడు అబ్జెక్షన్ పెట్టినప్పుడు సరే నేను రైతులకు అన్యాయం జరుగుతుంది అని మీరు అనుకునేటుకుంటే నేను వేలం వేస్తాను, వేలంలో రమ్మని చెప్తే ఆ వేలానికి ఈ లీడర్ ఆ లీడర్ రాకుండా ఇంట్లో తోక ముడుచుకుని కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సెస్ ఇచ్చి అప్పుడు తీసుకున్నారు ఆ భూములు. అక్కడ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది. మీరు చెప్పినట్టు గుంటూరు జిల్లా మాచర్ల దగ్గర తీసుకున్నటువంటి దానికి సరస్వతి సిమెంట్ అనుకుంటా, దానికి సంబంధించి అక్కడ కూడా వేల వేసి తీసుకున్నారు. అక్కడ వీళ్ళు ఎవరు పోలేకపోయినారు. ఊరికి ఆయన చేసినటువంటి ఏదో నేను అక్కడన్నా అంటే ఇక్కడన్నా అంటే ఎక్కడని చెప్పలేదంట. ఎక్కడైంది అక్కడ ఇక్కడ రెండు రాసుకొని ఎక్కడైంది ఇప్పుడు నోట్ చేసుకొని సరిపోతుంది. తర్వాత మీరు చెప్తున్నారు ఏదేదో ఫ్యాక్టరీలు తెచ్చినాము, ఏదేదో పరిశ్రమలు తెచ్చినాము, కియా ఫ్యాక్టరీకి మేము పోయి వద్దన్నాము, మా ఎంపీ గోరెంట్ల మాధవ్ పోయి ఆడ కొట్టింటే కియా ఫ్యాక్టరీ ఎత్తుకొని పోయిందని. నేనుండా ఆ రోజు కియా ఫ్యాక్టరీ రీఓపెనింగ్ కు నేను గోరెంట్ల మాధవ్ శంకరనారాయణ మినిస్టర్ అందరం కలిసి వెళ్ళినప్పుడు గోరెంట్ల మాధవ్ కు ఇన్విటేషన్ లేదని వాళ్ళ మీద సీరియస్ అన్నాడు. ఏమయ్యా నేను ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీని, నా పరిధిలో ఉంది ఇది, దీన్ని మీరు ఎందుకు నాకు కనీసం ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదని సీరియస్ అనేది మాత్రం వాస్తవం, దానికి నేను సాక్ష్యం. దాన్ని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మేమేదో తరిమేసినంటే వీళ్ళు పరిపోయినట్టు. దానికి ఒక్కొక్క ఎకరాకు 2 కోట్ల చొప్పున 1000 ఎకరాలకు దాదాపు 100 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కోసం అని చెప్పి గవర్నమెంట్ ద్వారా తీసుకున్నటువంటి పెద్ద మనుషులు వీళ్ళు ప్రైవేట్ పరంగా. ఆ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇస్తా, ఆయన రీకనెక్ట్ అయ్యారు, ఇందాడు ఆయన మాట్లాడలేదు. ఎస్ లక్ష్మీకాంత్ గారు నా వాయిస్ వినబడుతుందా సార్? ఇప్పుడు క్లియర్ అండి సార్. ఎస్ చెప్పండి, కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు నేను ఇందాక నుంచి నేను చెప్తుంది అదే సార్, ఏదో పాత సిద్ధాంతం ఉంటది దాని గురించి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిందేమో కోడికి మేత, ఇదేమో మొత్తం కోడికి మేత వేసి మొత్తం కోళ్ల ఫారం అంతా నాదే అన్నాడు అంటే వెనకటికి ఎవడు. ఆ విధంగా ఇవాళ రోజున వీళ్ళు 11 సీట్లు ప్రజలు ఒక నిర్ణయం ఇచ్చారు సార్. 151 నుంచి 11 సీట్లకు వచ్చినాయి అంటే వాళ్ళు ఎటువంటి నిర్ణయం అనేది ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రం అభివృద్ధి జరగకే కదా, రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించకే కదా, రాష్ట్రంలో వాళ్ళ తీరు దౌర్జన్యాలు దాళ్లు ఎక్కువైపోయి అక్రమాలు ఎక్కువైపోయాయి కదా వాళ్ళ రోజున 11కి పరిమితం చేసింది. మరి వాళ్ళ రోజున మాట్లాడి మేమేదో సృష్టించాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే లక్ష్మీకాంత్ గారు వాళ్ళు ఏమంటారంటే మీరు చెప్పిన అబద్ధాలు మా మీద బురద జల్లారు అని చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న. సార్ ఇప్పుడు వీళ్ళు పేపర్ వర్క్ నమ్ముకుంటా ఉండంటే మేము కూడా కూటమి నాయకులం కూడా మేము పేపర్ వర్క్ నమ్ముకుంటాం సార్. వాళ్ళు ఏ విధంగా విష ప్రచారాలు చేస్తున్నారు అనేది మేము చేస్తున్నాం సార్. మేము వాళ్ళకు మాట్లాడుతూ ఉండంటే ఇట్లాంటి డిబేట్లు గంటల రోజుల కొద్ది మాట్లాడుకున్నా మేము సిద్ధంగానే ఉంటాం. ఇట్లాగా ఏదో పదిచ్చారని చెప్పేసి ఏదో అబద్ధపు మాటలు చెప్పేసి మేము పక్క తప్పుకునే పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే జనాలు ఇక్కడ ఇచ్చింది 164 సీట్లు, ప్రజలు నమ్మి ప్రజాపాలన అనేది ఒకటి అప్పు చెప్పారు. ఆ ప్రజాపాలనకి మేము ఉత్తమంగా న్యాయంగా మేము సమాధానం చెప్పాలి. అంతేగాని ఇప్పుడేదో మేము అదే సార్ నేను ప్రతిసారి ఏంటంటే ఈ డిబేట్ లో ప్రతిసారి డిస్కషన్ ఏంటంటే
డిబేట్ సరిగ్గా జరగడానికి అయితే అడ్డు ఉండదు సార్. మేము ఎప్పుడైతే మాట్లాడతామో మా మాట మధ్యలోకి వైసీపీ నాయకులు, ఆ వైసీపీ ఎవరు రాలేదు సార్, మీ దగ్గర సిగ్నల్ పోయింది, వాళ్ళు ఎవరు అడ్డుపడలేదు మిమ్మల్ని. కానివ్వండి కానివ్వండి, ఇప్పుడు మీ దగ్గర సార్ నేను చెప్తున్నా మీ మామూలుగా దగ్గర సిగ్నల్ ఎప్పుడైనా అడ్డుపడే కానీ ఆగింది కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేదు. ప్లీజ్ కంటిన్యూ చేయండి ప్లీజ్. ఏదో 10 నిమిషాలు పావుగంట మాట్లాడేసి హడావుడి చేసి డబల్ వాయిస్ వస్తుంది సార్ మళ్ళీ. ఎస్ మాట్లాడండి, కంటిన్యూ చేయండి, ఇక్కడ బాగానే ఉంది, కంటిన్యూ చేయండి. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు మొన్నటి వరకు గూగుల్ కంపెనీని గోడౌన్ కంపెనీతో పోల్చారు. గోడౌన్లు ఉంటారు, అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు అన్నారు. మరి ఇప్పుడు గూగుల్ కంపెనీకి అంత క్యాష్ వస్తుందని ఆ గూగుల్ కూడా తీసుకొచ్చింది మేమే అని చెప్పుకున్నారు. అంటే వీళ్ళ యూటర్న్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారిది కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళది కానీ అక్కడ చూడండి. గౌరవనీయులు కేఎస్ ప్రసాద్ గారు ఒక ఈకిల్ ఒకటి నవ్వుతా ఉంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కానీ ఒక మాట రానివాడు, ఒక మాట అన్నవాడు కూడా. ఏదో ఆయన ఏదో లాగా మాట్లాడుతూ ఉంటే మేము మాట్లాడుతూ ఉంటే నవ్వుతా ఉంటాడు. మీరు అదాని కొడుకుని ఫాలో అవరు. నెక్స్ట్ గూగుల్ డేటా సెంటర్ ఏదో తెలియదు, మీకు అదాని డేటా సెంటర్ ఏదో తెలియదు. మీరు చెప్పింది మేము వినాలంటే ఎలాగవుద్దండి? మీ ఊర్లో కోచింగ్ సెంటర్లు తెలుసుగా, స్కూటర్ మెకానికల్ తెలుసుగా, ఇవన్నీ మా దగ్గర ఎందుకు మాట్లాడతారు? అదే ఒళ్ళు మండిపోయి ఎవరాలు మాట్లాడద్దు. వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి కలు, నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, తాయితులు ఇస్తాడు, కట్టుకో. నన్ను అడుగుతావు నీకు చెప్పే ధైర్యం నేను చెప్తాను. చెప్తా టాపిక్ మాట్లాడండి, టాపిక్ లోకి రండి. కాంత్ గారు టాపిక్ లోకి రండి. స్కూటర్ మెకానిక్ నా జీవితాంతో వాడు బైరాగేడు నాగేడు ఎక్కువ. ఆడికేగా మరి మీరు భూములు కట్టు పెట్టింది, మరి సిగ్గు లేకుండా మరి స్కూటర్ మెకానిక్ మాకెందుకు కనుక సార్ ఒక మాట చెప్తున్నాం సార్. వీళ్ళ విష ప్రచారాలు అయితే అసెంబ్లీకి కూడా రావడానికి కూడా భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన గురించి వీళ్ళు ఏదో సంకలు గుద్దుకొని వాళ్ళు డిబేట్ లో మాట్లాడుతున్నారు. దమ్మున్న మగోళ్ళు అయితే పులివెందులు మేము పుల్లం అని చెప్పేసి తొళ్ళ కొట్టి వాసిపోయేటట్టు మాట్లాడే వాళ్ళు అయితే ఇవాళ అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. లేదంటే ప్రజా దర్బార్ అనేది ఒకటి ఉంది, ఆ ప్రజా దర్బార్లో కూర్చొని మాట్లాడదాం. అంతేగాని ఈ చర్చలకు రాకుండా విష ప్రచారాలు చేసి కూటమి మీద విష ప్రయోగాలు చేసి కూటమిని ఏదో విచ్ఛిన్నం చేద్దామన్న ఉద్దేశం మీద ఇట్లాంటి మాటలు ఏదో మంగళవారం మాటల్లాగా ప్రతి లక్ష్మీకాంత్ గారు సంయమనం పాటించండి. లక్ష్మీకాంత్ గారు మళ్ళీ వస్తాను, మీద మళ్ళీ మాట్లాడతాను మీతో. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. పదే మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎప్పుడు నుండి ఆ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అదే మాటలే మాట్లాడుతుంది. అసెంబ్లీకి అసెంబ్లీకి వస్తాడయ్యా, టైం ఇప్పించాయి. నీకు చేతవుతుందో, వంశీ గారికి చేతవుతుందో, లేక లక్ష్మీనాథ్ గారికి చేతవుతుందో టైం ఇప్పించండి. ఎమ్మెల్యే అంటే ఏంది? మోహన్ రెడ్డి గారు ప్రజలేమో అంత టైం ఇచ్చారు, ఇంకా మమ్మల్ని టైం ఇమ్మంటున్నారు. ప్రజలు ఇచ్చిన టైం ఆయన మంచిగా యూజ్ చేసుకోవచ్చు కదా మీ అధినాయకుడు. ఇప్పుడు మీకు ఒకవేళ వాళ్ళు మాట్లాడితే అర్థం అవుతుంది, మీరు మాట్లాడితే అర్థం లేదు. ఎందుకంటే 40% ఓటు వచ్చింది, మీకు గుర్తురాదు. 40% ఓటు వేసింది ఎవరి కోసం? జగన్మోహన్ టైం మమ్మల్ని ఇమ్మని అడుగుతున్నారు లక్ష్మీనాథ్ గారు. మేం కాదండి, ప్రజలు ఇచ్చారు టైం, ఆయన ఉపయోగించుకోవట్లేదన్నా. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిదా కూడా నన్ను మీరు కౌంటర్ చేస్తున్నారు. మీరే అన్నారుగా లక్ష్మీనాథ్ గారు టైం ఇస్తారని. నేనేమంటున్నా, ప్రజలు ఇచ్చారు టైము. మీరు వినాలా? చెప్పండి. మీరు వినకుండా మధ్యలో కౌంటర్ ఇచ్చే ఆన్సర్ మీకు మీరు అడిగింది మీరు అయ్యండి, నేను వద్దనులే. నాది అయిపోయినాక మీరు మసలు లేండి, నేను వద్దను. 40% ఓటేసింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసా, చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసిన 40% మందికి ప్రాతినిధ్యం శాసనసభకి వెళ్ళి ఎందుకు వహించట్లేదని అడుగుతున్నారు. 40% మంది జవాబుదారీదనం ఎందుకు చెప్పట్లేదని అడుగుతున్నారు. ఇప్పుడు కొంచెం వినాలా అంటే వినకుండా మళ్ళా దానికి క్వశ్చన్ ఇచ్చేట్లా. 40% ఓటు ఇచ్చినప్పుడు మీరు 40% కి తగ్గట్టు టైం అన్నా ఇస్తామన్నారా? ఏమన్నారు? మీరు టైం ఇమ్మని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర ఇమ్మని అడగలా?
ప్రతిపక్షం ఇస్తే మంచిదే ఏమన్నారు, ఏమన్నప్పుడు సరే మీరు కోర్టుకు పోయి ఆన్సర్ చెప్పాలా, కోర్టుకు పోయి మీరు ఆన్సర్ చెప్పలేకుండా కోర్టుకు ఆన్సర్ చెప్పరు. ఇక్కడ 40% మాకు ఓట్లు ఇచ్చినటువంటి వ్యక్తులకు మీరు ముగ్గురు కలిసి ఎన్నో సీట్లు వచ్చినా ఎన్ని ఓట్లు వచ్చినా అధికారం పంచుకున్నప్పుడు ఆపోజిట్ ఉన్నప్పుడు ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రజల తరఫున సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఆపోజిట్ పార్టీకి ఉంటుంది కదా. ఉన్నప్పుడు టైం కావాల్సిన అవసరం ఉంది కదా. టైం కాకుండా మీకు ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు ఇస్తామంటే ఏం అనుకుంటున్నారు? ఎమ్మెల్యేకి ఇచ్చేది కూర్చోబెట్టి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష జగన్ ఎంత టైం ఇచ్చినారో ఆ టైం గురించి ఎన్నిసార్లు డిస్కషన్ చేసినారు. లేకపోతే బయట వచ్చి పాదయాత్రకు వెళ్ళినాడు. ఇప్పుడు కూడా అయిపోయినా మాట. ఇప్పుడు ఆయన టైం అన్నప్పుడు మధ్యలో మీరు టైం తీసుకుంటారు. మాట్లాడు కావాలంటే వద్దను. మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెళ్ళిపోతున్న కంపెనీలు మా మీద బురద జల్లారు, మరి కప్పం కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి అన్న మాటల మీద ఆ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కప్పం గురించి మాట్లాడేసినా చెప్పినాం. ఇప్పుడు వంశీ గారు చెప్తున్నారు అనంతపురం జిల్లాలో రాప్తాడి దగ్గర వచ్చింది. రాప్తాడి దగ్గర ఎమ్మెల్యే వాళ్ళు భాగం కావాలంటే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అది తెలియదు అనుకో. ఆడ గురించి చెప్పిన కంపెనీ గురించి చెప్పిన గోరెంట్ల మాధవ్ గారు ఏం జరిగింది ఎక్కడ జరిగింది అని చెప్పిన. వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా ఇండైరెక్ట్ గా లోపల చేపెట్టి పిసుకుతారు. వీళ్ళు భయపడిస్తారు. వాళ్ళు డైరెక్ట్ గా ఏదైనా తప్పుంటే ఎదురుకి మాట్లాడింటారు. దాన్ని పట్టుకొని మేము మాట్లాడినట్టు వీళ్ళు ఏదో సత్యహరిచంద్ర లాగా మేమేదో తప్పులు చేసే వాళ్ళ మాదిరిలాగా మేము వసూలు చేసే వాళ్ళ మాదిరిగా వీళ్ళ వసూలు చేసేది రోజు సోషల్ మీడియాలో వస్తానే ఉంది. వీళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఎంపీలు ఏం చేస్తున్నారు, వీళ్ళ మినిస్టర్లు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ ఎవరిని బెదిరిస్తున్నారు, ఈ బెదిరింపులు ఏ విధంగా జరుగుతున్నాయనే దానిపైన రోజు వస్తుంది. దానికి అప్పిపుచ్చులు కేవలం ఆరోపణ చేయడానికి ఒక పనిగా పెట్టుకోవాలి. నీట్ గా రాసుకొని వచ్చి ఆరోపణలు చేసి తప్పించుకొని పోవడానికి పోతారు. లేదా ఏదైనా రీజన్ గా మాట్లాడే వాళ్ళు వచ్చి వాళ్ళ మీద డామినేషన్ చేయని పోతారు. లేదంటే మీలాంటి వాళ్ళు కట్ చేసి పెడతారు పక్కన. వీరు ఎక్కడ మాకు అవకాశం ఇచ్చి మాట్లాడించే అవకాశం ఇస్తే మాట్లాడాల్సింది మాట్లాడగలుగుతాం. మాట్లాడినప్పుడు నేను తప్పులు పట్టేదానికి ఒకటి ప్లాన్ వేసుకొని ఉంటారు. తర్వాత మీరు చెప్పేటప్పుడు అన్ని అబద్ధాలు చెప్పుకుంటా నీట్ గా అవుతారు. ఒక లిస్టు మాది మీది అంతా కలిపి రాసుకుంటూ వచ్చారు. 30,000 పైన మేము ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చినట్టు వీళ్ళు చెప్పుకుంటున్నారు. మొత్తం అంతా ప్రైవేట్ గా ఫుల్ స్టాప్ ఉండదు. మోహన్ రెడ్డి గారు మీ ఆవేదన అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సమయం అయిపోయింది. ఎస్ కంక్లూడ్ చేయండి బండారు సార్. వంశీకృష్ణ గారు నా పేరు, మీ పేరు మర్చిపోయినట్టున్నారు. కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ అన్న కమాలే సార్, ఫుల్ స్టాప్ ఉండు. మీ కంక్లూడ్ చేయండి వంశీకృష్ణ. ఇందాక మరి మిత్రుడు లక్ష్మీకాంత్ ఎక్కిల్ నవ్వుతా ఉన్నాడు, కేఎస్ ప్రసాద్ గారిని అంటా ఉన్నారు. సో ఆయన ఎప్పుడు అలాగే నవ్వుతారు కానీ ఆయన నవ్వకపోతే ఆశ్చర్యపోవాలా. ఇందాక ఇంకో మాట కూడా అన్నారు కేఎస్ ప్రసాద్ గారు, అమరావతికి కూటమి ప్రభుత్వం కూడా అన్యాయం చేసిందట. ఇంకా చట్టబద్ధత తీసుకురాలేదు. 18 నెలలే అయింది. సెషన్స్ వస్తా ఉన్నాయి. డెఫినెట్లీ తీసుకొస్తాం. డెఫినెట్లీ చట్టబద్ధత అమరావతికి తీసుకొస్తాం. అయితే మేము కూడా అన్యాయం చేసామట కూటమి ప్రభుత్వం కూడా. మేము ఏం చేసామో చెబుతా వినండి. మేము అధికారంలో ఏర్పడిన మొదటి నెలలోనే అమరావతి 2.0కు శ్రీకారం చుట్టాం. 36 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి జంగిల్, అమరావతిని జంగిల్గా మార్చేశాడు కదా, ఆ జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టాం. రాజధాని రైతులకు కౌలిచ్చాం సార్. 400 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా రాజధాని అమరావతిలో 58,000 కోట్లతో 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 2,245 ఆపాలా. మీ టైం అయిపోయింది. మీకు ప్రజలు ఇచ్చిన టైం అయిపోయింది. మా లక్ష్మీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. 2,245 కోట్ల రూపాయలు 57 కిలోమీటర్లతో నంబూరు ఎర్రపాలెం కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేశాం. చెప్పేది మీరు నువ్వేం చేసావో చెప్పు. ఆ తర్వాత 30,000 కోట్ల రూపాయలతో అమరావతిలో కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం. 100 కోట్ల రూపాయలతో క్వాంటమ్ రైలు ఏర్పాటు చేశాం. రాజధాని అమరావతి రోడ్ లో డ్రైనేజ్, నీటి సరఫరా, మురుగునీటి పనులకి 713 కోట్ల రూపాయలు విడుదల చేశాం.
గ్రేడ్ 1 గ్రేడ్ 2 అధికారులకు ఆ, గ్రూప్ డి 400 అధికారులకు కోట్లు పెట్టి నిధులు దొరుకుతున్నాం, 300 కోట్లు మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. 1 మినిట్ మాట్లాడతారు, మళ్ళీ మొదలవుతుంది మొత్తం పంచాయతీ. మళ్ళీ పంచాయతీ మొదలైంది. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడినివ్వండి, మళ్ళీ మ్యూట్ అవుతారు మీరు. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఆగండి కాసేపు. ప్రసాద్ గారికి సమాధానం చెప్తాం. Right. ఎందుకు మధ్యలో వస్తాడు? రైట్ కంక్లూడ్ చేయండి. 250 కోట్ల రూపాయలతో సిఆర్డీఏ భవనం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. 212 కోట్ల రూపాయలతో అమరావతి లోక్ భవన్ నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం తెలిపాం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం దాదాపుగా పూర్తి చేశాం. ఆయన చేసింది చెప్తున్నారు, చెప్పనివ్వండి. అబ్జెక్షన్ ఉంటే కేఎస్ ప్రసాద్ గారు చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి మోహన్ రెడ్డి గారు. అమరావతిలో 150 కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నాం. అమరావతిలో 369 కోట్ల రూపాయలతో ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ పూజ చేస్తాం. మోహన్ రెడ్డి గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు సీనియర్. ఒక్క నిమిషం ఆయన మాట్లాడే గ్యాప్ ఎవరా? ఆయన మాట్లాడేదాన్ని వెళ్ళకూడదని కోరుకుంటున్నారా? మోహన్ రెడ్డి గారు కనీసం కిలోమీటర్ రోడ్ వేసాడా? చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎత్తుల పథకాన్ని రాయలసీమ ఎత్తుల పథకాన్ని రేవంత్ రెడ్డి గారు విశ్వాసం ఏదైనా ఉండింటే ఆ ఎత్తుల పథకాన్ని స్టార్ట్ చేసి రాయలసీమ ఎత్తుల పథకం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి ఖర్చు పెడితే తాకట్టు పెట్టించినారు. మీకు కావాల్సిన ఓటు నోటు కేసులో దొరికి ఆ ఓటు నోటు కేసులో ఇబ్బంది పెడతారనే ఉద్దేశంలో భాగంగా 84 కోట్ల మధ్యలో ఇద్దరు రహస్యంగా మాట్లాడుతుంటే రాష్ట్రంలో మీరు తెలుసుకొని ఇచ్చినారు. అక్కడ రాష్ట్రానికి అన్యాయం చేసి రాయలసీమకు అన్యాయం చేసి అన్ని తెలంగాణకు తమిళనాడుకి వేసి నీళ్ళు అన్యాయం చేసి మొత్తం రాష్ట్రానికే సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్న మీడియా గురించి గొప్పగా చెప్పుకుంటే ఒక్క నిమిషం అదే మీరు పుట్టకపోతే చంద్రబాబు నాయుడు మీరు పుట్టకపోతే మోహన్ రెడ్డి గారు వంశీకృష్ణ గారు దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. వంశీకృష్ణ గారు చివరి వంశీకృష్ణ గారు మేము అదే చెప్తున్నాం సార్. ప్రతిదానికి అందరినీ మ్యూట్ చేయలేం. ఒక్కొక్కసారి మరి పరిధి దాటితే మ్యూట్ చేస్తాం. మేము అదే చెప్తున్నాం. మీరు చెప్పేది ఆగండి చెప్తున్నాం కదా. మీరు సీరియస్ అవడం వల్ల ఉపయోగం లేదు. నేను అదే చెప్తున్నా. చెప్పండి, మీరు చెప్పదలుచుకుని చెప్పండి. రైట్ మోహన్ రెడ్డి గారు కొంచెం ఆగండి. చెప్తున్నాం. రైట్ చెప్పండి. మధ్యలో అడ్డం పడితే పద్ధతి కాదు. అవును సార్, ఆయన మేమేం చేసాం? అన్యాయం చేసామని కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే మేము ఏం చేసామో చెప్తాం, ఎవరు అడ్డం పడకపోతే. ఆల్రెడీ చెప్పారు మీరు, సమయం అయిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా చెప్పాలి. అదే సార్, మీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాపరించినటువంటి సేని అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పోయింది కదా సార్, ఇంకేం పోవాలి అనేది కళ. అధికారంలోకి రావడం అనేది కళ. ఓకే, మళ్ళీ అధికారంలోకి రావడానికి చేస్తున్నటువంటి కుయుక్తులన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. డెఫినెట్లీ వాటిని అన్నింటినీ తిప్పి కొడతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి. అది కూటమి ప్రభుత్వం. త్వరలోనే దీనికి గెజెట్ కూడా వస్తుంది, దీనికి చట్టబద్ధత కూడా వస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ప్రసాద్ గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన 5 సంవత్సరాలు, ఇప్పుడు మాకు 18-19 నెలలు దగ్గర 7 సంవత్సరాలు ప్రస్థానంలో మొదటి సంవత్సరం కాదనుకుంటే ఉన్నాడు సార్. ఆ తర్వాత ప్రస్థానంలో దగ్గర 7.5 సంవత్సరాల దగ్గర చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానమే రాజధాని అమరావతిగా ఇవాళ ఇప్పుడు సెంట్రిక్ గా అక్కడికి నుంచి పరిపాలన జరుగుతుంది. ఇంకా గజెట్ తీసుకొస్తుంటే ద ఫస్ట్ పార్టీ నేను ఎన్నోసార్లు చెప్పాను. నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో ఏంటంటే, ఆ రోజు పోలవరంకి సంబంధించిన ముంపు గ్రామాలను నేను కలిపితేనే కానీ ప్రమాణ స్వీకారం చేయనన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇదే కూటమికి నాకు అమరావతి శాశ్వత రాజధాని డిక్లేర్ చేస్తాను కానీ నేను ప్రమాణ స్వీకారం ఒక్క మాట ప్రసాద్ గారు, మీరు అడ్డుపడి కాదు సార్, నేనేం అడ్డుపడతా. మీరు అడిగిన దానికి అడుగుతున్నా, నేనేం అడ్డుపడతా. ఒకటి, మీరు సీనియర్. అన్నప్రసన్న రోజే ఆవకాయ అవ్వాలి కదా. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో విడిపోయి మీకు తెలుసు. అప్పుల్లో ఉన్న 5 ఏళ్ళను కూడా 7.5 సంవత్సరాలు మీరు కలపటం కరెక్టేనా అని నేను అడుగుతున్నా. దానికి సంబంధించి మీరు చెప్పండి. నేనేం అడ్డుపడతా. అమరావతి రాజధాని నేను మీరు చెప్పింది కాదు కదా. అమరావతి రాజధాని నారాయణ గారు చంద్రబాబు గారు ఇచ్చినది. ఆ కృష్ణా కమిటీ ప్రకారం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళే కేంద్ర ప్రభుత్వంతో మన్నలు తీసుకురాకపోతే ఖచ్చితంగా మాకు అప్రహెన్షనే ఉంటుంది. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం ఎవడబడతాడు మాట్లాడుతుంటే మాకు చాలా బాధగా ఉంది. నాకు అమరావతి రాజధాని కావాలి, నేను దాన్ని కాంట్రాడిక్ట్ చేయను. నేను చేయను కూడా చెప్తున్నాను. ఎందుకంటే 34,000 ఎకరాలు రైతులు త్యాగం చేస్తే నేను తృణప్రాయంగా నాకు అమరావతి వద్దని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. నాకు అమరావతి రాజధాని కాదన్నా నేను ఆదించడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరితోనన్నా. కానీ నా మేజర్ ఛాలెంజ్ ఏంటంటే,
ఇందాక ఆయన చెప్పిన సిఆర్డిఏ బిల్డింగ్ వంశీ గారు చెప్పింది 250 కోట్లతో కట్టారు. శభాష్. 11,340 రూపాయలు పై చిలుక ఒక స్క్వేర్ ఫీట్ ఖర్చు పెట్టారు. ఎక్కడ ఏ ప్రపంచంలో ఈ అద్భుత ట్రంప్గడ్ బిల్డింగ్ కూడా అంత కాస్ట్ ఉండదు. లెట్ ఇట్ బి. ఇవాళ ఇదే రైతులు సిఆర్డిఏ అధికారుల్ని ఈ లంచగొండి వ్యవస్థ మా ల్యాండ్ మాకు ఇవ్వడానికి, మా ప్లాట్ మాకు కొట్టివ్వడానికి ఎంతంత డబ్బులు అడుగుతారో, అంతంత విలువైన దానికి 50 లక్షలు మాకు ఇవ్వలేరా బ్రైబ్ అని అడుగుతుంది. నేను కాదు, వాళ్ళకి ముద్దుల గుమ్మలాంటి ఛానల్ నుంచి రాసిన మాటలే ప్రవచనాలు. ఇఫ్ ఐఎమ్ నాట్ రైట్, వంశీ గారు ఉన్నట్టుకున్నారు ఆ రోజు డిబేట్ లో. సో ఇవన్నీ వినసొంపుగా ఉంటాయో నచ్చుతాయో వాళ్ళు చెప్తే బాగుంటాయి. అదే మాలాంటి గట్టిగా పాయింట్ అవుట్ చేస్తే నచ్చం. ఇవాళ అన్నట్టు ఆయన చెప్పినట్టు కంపలు కొట్టడానికి 39 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేశారు. శభాష్. కంపలు కొట్టారు, మళ్ళీ కంపలు కొట్టారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చి మళ్ళీ చెమ్ముడు నీళ్లు మట్టి బదులు ఈసారి మళ్ళీ పునఃప్రమాణం చేశారు. ఇవన్నీ ఆయన చెప్పిన నిజాలు. కానీ మాకు శాశ్వత రాజధాని అమరావతి ఏది? ఫస్ట్ ప్రశ్న. వంశీ గారి దగ్గర సమాధానం. రెండోది, నారాయణ గారు 450 కోట్ల దగ్గర నీళ్లు తోడడానికి కేటాయిస్తున్నాం పంప్ హౌసులకి అన్నారు. నిజమే, నీళ్లే తోడుతున్నారు. ఈ రెండు కాకుండా దాని అభివృద్ధి, ప్రక్షాళన, సంక్షేమం, దానితో అమరావతి పరుగులు పెడుతుంది. ఏమన్నా నాకు చెప్పండి. సీడ్ క్యాపిటల్ రోడ్డు, మీరు వంశీ గారు నేను వస్తారు 2 రోజుల్లో, వెళ్దాం మనం. సీడ్ క్యాపిటల్ రోడ్డు నాకు చూపించండి. ఎందుకంటే రీసెంట్ గా తులసిరెడ్డి గారు వెళ్ళారు, ఆయన వీడియో నేను ఫాలో అవుతున్నా. కరకట్ట రోడ్డు, చంద్రబాబు గారి ఇంటి ముందు కూడా అదే రోడ్డు. మొన్నే కదా సార్ ఆయన కోసం వీధి దీపాల కోసం ఎన్ని కోట్లు గజెట్ రిలీజ్ చేసుకున్నారో మనందరికి తెలిసిన విషయం. ఇవాళ అమరావతి రైతులు వాళ్ళ వెతలు నేను కాదు, ఇవాళ గ్రామ సభల్లో వాళ్ళు చెప్తున్న మాటలు మీరు కూడా వినండి వంశీ గారు. అక్కడ ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు మీరు, మన వాళ్ళ ఆక్రందన అది. ఇవాళ నేను అంటుంది అదే, 4,000 ఎకరాల దగ్గర ఉన్న ప్రభుత్వ స్థలంలో, ఇంక్లూడింగ్ అమరావతిలో దగ్గర 20,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లో ప్లీజ్ స్టార్ట్ యువర్ యాక్టివిటీ. ఎవ్వరు ఆపరు. ఆ యాక్టివిటీ కనబడినప్పుడు ఎవడు పడతాడు స్వచ్ఛందంగా వస్తారు. అది లేకుండా ఉన్నవన్నీ ఎక్వైర్ చేయాలంటే ఎట్లా అవుతుంది? రైట్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ కంక్లూడ్ చేయండి. సంబంధించిన విషయంలో పర్యావరణ అనుమతులు ఎవడు రాత్రి ఎవరు సార్? రైట్. చాలా మంది తెలుసుకోండి ఫస్ట్. రైట్ సార్, రైట్. లక్ష్మీకాంత్ ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సాధించుకోవాల్సింది. ఎస్, కాంత్ గారు కంక్లూడ్ చేయండి. రైట్. లక్ష్మీకాంత్ గారు. ఎవరు అడ్డుకోలేరు. రైట్. అర్థమైందా? ఇంకోటి, ఎంత విష ప్రచారాలు చేసి ఎంత మీడియాలు పెట్టుకొని ఎంత ఛానల్స్ పెట్టుకున్నా గానీ, ఎంత మాట్లాడినా గానీ వాళ్ళ రోజు ఉన్నారు. మేము అమరావతికి మద్దతు తెలుపుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆ అమరావతికి ఎందుకు ఇవాళ రోజున మద్దతు తెలుపుతున్నారంటే అది ప్రభుత్వ స్థాయి క్యాచ్ చెందుతుంది. రేపో మాపో ఒక రాజధాని అనేది ఒకటి నిర్మాణం చేసుకుంటున్నాం. రేపొద్దున కూడా అది కూడా ఏదో డేటా చోరీ లాగా క్రెడిట్ చోరీ అనేది అమరావతి కూడా మా కృషి వల్లే జరిగింది అన్నట్టుగా మాటలు కూడా జరుగుతూ ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆయన అసలు సిగ్నల్ పనిచేయట్లేదు. ఆయన మాట్లాడేది కూడా అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు ఆయన కంక్లూడ్ చేయండి. ఆయన దగ్గర సిగ్నల్ లేదు, ఆయన మాట కూడా రావాలి కదా. ఎస్, 1 minute ఆయన కంక్లూడ్ చేస్తారు. ఆగండి, సమయం అయిపోయింది. నిన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కంపెనీలు జిందాల్, భారతి, రామ్కి, అరబిందో, మైహోమ్, షిరిడి సాయి, దాల్మియా ఇట్లాంటి కంపెనీలన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. ఈ కంపెనీ ఓనర్లు ఎవరో చెప్పుకుంటా ఉండంటే అందరికీ తెలిసిందే. భారతీ రెడ్డి గారు గాని, విజయసాయి రెడ్డి బంధువులు గాని, లేదంటే అవినాష్ రెడ్డి బంధువులు గాని, మీరు చెప్పేయండి. ఒకటి ప్రసాద్ గారు అవతల వాళ్ళు చెప్పినప్పుడు ఆయన చెప్పండి. తప్పుంటే మీరు ఖండితురు కానీ ఒకరికొకరు ఈ రకంగా మాట్లాడితే ఏ రకంగా అవుతుంది సార్? వ్యక్తిగతంగా మాట్లాడద్దు. ఒకరి దగ్గరికి ఇంకో దగ్గరికి పోతుంది. ధన్యవాదాలండి చర్చలో పాల్గొనేందుకు. ఏమండి ఒకటి గుర్తుంచుకోండి, ప్రసాద్ గారు ఎవరు కూడా పుట్టుకతో ఎవరు ఏమి నేర్చుకో. ప్రసాద్ గారు అందరూ అంచెలంచెలుగా అవును సార్, వీళ్ళు లేదు వాళ్ళు లేదు మీరు మధ్యలో మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు. ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు దయచేసి. సార్ ఒక్క మాట
ఒక్క మాట, వ్యక్తిగతంగా ఎవరు దయచేసి మాట్లాడుకోవద్దు. లక్ష్మీకాంత్ గారు ఏదైనా టాపిక్ టు టాపిక్ మాట్లాడుకోవాలి. వ్యక్తిగత డిసైడ్ చేసుకున్న ఉపయోగం లేదు కదా. ప్రసాద్ గారు మీరు సీనియర్, ఇప్పుడు అవతల వ్యక్తి మాట్లాడుతూ ఆగిపోతే మాట్లాడిన తర్వాత ఖండించాలి కదా, మధ్యలో మాట్లాడితే డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఎస్ 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 ధన్యవాదాలు అండి. చర్చలో పాల్గొన్న కేఎస్ ప్రసాద్ గారు. ఎస్ ధన్యవాదాలు కేఎస్ ప్రసాద్ గారు. ఎస్ 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 ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నారు. 2 రోజుల్లో అమరావతి వస్తానన్నారు సార్. ఎస్ ఎస్ వస్తారు. రోజుల్లో కేఎస్ ప్రసాద్ గారు అమరావతి వస్తానన్నారు. ఆయన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా ప్రసాద్ గారు? ప్రసాద్ గారు యాక్సెప్ట్ చేస్తున్నారా? రాకపోతే ప్రసాద్ గారు వచ్చినప్పుడు కాదు, 2 రోజుల్లో అమరావతి ప్రసాద్ గారు యాక్సెప్ట్ చేస్తున్నారా? అభివృద్ధి మీరేం తిప్పి చూపించకండి, నేను నా వీడియో తీసుకుని వస్తా. రైట్ ధన్యవాదాలు చర్చలో ప్రారంభించిన ప్రసాద్ గారు. ధన్యవాదాలు వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్గా మారాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ప్రచారం అయితే చేశారని, అది మా హయాంలో కాదని, చంద్రబాబు నాయుడు హయాంలో సంస్థలు తరలిపోతున్నాయని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది. మరి ఆర్బీఐ ఇది కొండబద్దలు కొట్టిందని 2025 డిసెంబర్ 11 ఆర్బీఐ ఇది నివేదికను విడుదల చేసిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా హయాంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు తరలి వెళ్లారని చంద్రబాబు అనుకో విష ప్రచారం చేశారని వాళ్ళు చెప్తుంటే, ఇది జగన్మోహన్ రెడ్డి బురద జల్లే కార్యక్రమం తప్పితే మరొకటి కాదు. ఈ కంపెనీలు ఈయన చెప్పిన భారతీయ సిమెంట్ కానీ ఇవన్నీ కూడా తమ కంపెనీలకి ఏ రకంగా కాపాడుకోవాలో మరి కాపాడుకుంటానికే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. మరి ఇంకొక కుట్ర కూడా జరుగుతుంది. అదే మరి మరొకసారి కోర్టుకెళ్ళో ఏదో ఒకటి చేసి మరి ఈ యొక్క రాజధానిని అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకోకుండా ఆంధ్రప్రదేశ్ అధపాతాళానికి వెళ్ళిపోవడానికి కోరుకుంటున్నారని కూటమి నేతలు అయితే కౌంటర్ చేస్తున్న పరిస్థితి, ఎదురు దారి చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసే వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా, లేదంటే ఇదంతా కూడా విష ప్రచారంగా మీరు భావిస్తున్నారా? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తానండి. నమస్తే.